ఇక్కడ నేను వృశ్చిక లగ్నం తీసుకున్నాను. లగ్నాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడు. అలాగే ద్వితీయాధిపతి ధనకారకుడు ధనస్థానంలోనే ఉన్నాడు. ద్వితీయ పంచమాధిపతి తన స్వక్షేత్రంలో ఉన్నాడు. సో ఈ విధంగా చాలా బాగుంది ఇక్కడ. లగ్నాధిపతి లగ్నంలో ఉండడం ఇక్కడ మంచి పొజిషనే. అలాగే ధనాధిపతి ధనకారకుడు అంటే ధనకారకుడు ప్లస్ ఇక్కడ పంచమాధిపతి ఈయన తన స్వక్షేత్రంలో ఉన్నాడు. సో ఇక్కడ కూడా మనకి పాజిటివ్ అనేది వచ్చేసింది రెండు గ్రహాలది. సో ఇక్కడ ఎన్ని ఒడిదుడుకులున్నా బాగానే ఉంటుంది. సో ధనకారకుడు ధనస్థానంలో ఉన్నాడు, ఆలోచన విధానం కూడా బాగుంటుంది. అలాగే ఇక్కడ లగ్నాధిపతి అంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకునే శక్తి కూడా ఉంటుంది. ఏ ఆపద అనేది వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. ఈ విధంగా మనం ఆలోచించవచ్చు. అలాగే ఇక చూడండి భాగ్యాధిపతి 7, 8, 9 ఇక్కడ భాగ్యాధిపతి ఎవరు? చంద్రుడు. సో ఇక్కడ చంద్రుడు కేంద్ర స్థానంలో ఉన్నాడు. అలాగే రవి కేంద్రాధిపతి తన స్వక్షేత్రంలో ఉన్నాడు దశమ స్థానంలో. ఇవి కూడా మంచి పొజిషన్. కేంద్ర కోణాధిపతుల కలయిక కేంద్ర స్థానంలో ఏర్పడింది. ఇది ఒక రాజయోగం. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ బుధుడు ఎవరు? 7, 8, 9, 11. సో లాభాధిపతి వచ్చేసి దశమ స్థానంలో ఉన్నాడు. ఇది కూడా బాగుంది. సో అన్ని గ్రహాలు 10వ స్థానంలో ఉద్యోగంలో నివాసం ఉన్నాయన్నమాట. సో ధనకారకుడు ధనస్థానంలో ఉన్నాడు, ఈయన స్వక్షేత్రంలో ఉన్నాడు. ఇక్కడ రాజయోగం ఏర్పడింది. లాభాధిపతి ఉద్యోగంలో ఉన్నాడు. సో ఈ విధంగా అయితే ఉద్యోగాన్ని రూల్ చేస్తాడు. ఎప్పుడైతే దశమాధిపతి దశమ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడో అలాగే దిగ్బలాన్ని కూడా పొందాడు. ఇది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ దిగ్బలాన్ని కూడా పొందాడు. దిగ్బలం కూడా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి కుజుడు కేంద్ర స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. ఇక్కడ ఒక రాజయోగం ఏర్పడింది కుజుడిది. రుచిక మహాపురుష యోగం అనేది ఏర్పడింది. తర్వాత ఇక్కడ ఆ దశమాధిపతి ఎప్పుడైతే దశమ స్థానంలో స్వక్షేత్రంలో దిగ్బలాన్ని పొందాడో సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇది ఉద్యోగంలో రూల్ చేస్తాడు. అలాగే చెప్పినట్టు కూడా వింటాడు అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పొగరు అనేది ఉండదు, అధికారం కూడా బాగుంటుంది. సో ఇక్కడ మళ్ళీ శుక్రుడిని చూద్దాం. శుక్రుడు వచ్చేసి ఈ లగ్నానికి సప్తమ వ్యయాధిపతి. సో సప్తమ వ్యయాధిపతి వచ్చేసి శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు, కేంద్ర స్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ కూడా బాగానే ఉంది. ఎప్పుడైతే గ్రహాలు లాభస్థానంలో కానీ ద్వితీయంలో కానీ కేంద్రాలలో కానీ కోణాలలో కానీ దశమంలో కానీ లేదా లాభస్థానంలో ఈ విధంగా అన్ని గ్రహాలు ఉన్నట్లయితే వాళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి బాగానే ఉంటుంది అని మనం గమనించుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ తృతీయ చతుర్థాధిపతి ఇందాక వీడియోలో మనం చూసాము. సో తృతీయ చతుర్థాధిపతి అయిన శని ఇక్కడ వ్యయస్థానంలో పడ్డాడు. సో ఇంటికి దూరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి. అలాగే నక్షత్రాధిపతులను కూడా గమనించుకోవాలి. దశానాథుడు ఎలా ఉన్నాడో గమనించుకోవాలి. నక్షత్రనాథులు ఎక్కడ ఏ స్థితిని పొందారో అవి కూడా గమనించుకొని దశలను బట్టి మనం నిర్ణయించాలి. ఇవన్నీ చూసాకనే మనము ఎదుటి వారికి చెప్పాలి. అలాగే మిగతా గ్రహాలు అనగా ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 7 గ్రహాలు ఉన్నాయి. ఇంకా రాహుకేతువులు. ఈ రాహుకేతువులు అనేటి అవి కూడా చూసి అప్పుడు నిర్ణయించాలి, దశలు చూడాలన్నమాట. సో ఇదండి ఈనాటి వీడియో. అంటే ఈ గ్రహాలు మంచి స్థితిని పొందాయి అన్నది మనం ఇక్కడ
చూడొచ్చు. అలాగే నక్షత్రనాథులు ఎక్కడున్నారు అవి చూడాలన్నమాట. దాన్ని బట్టి బేస్ చేసుకొని చెప్పడానికి వీలు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గురువు మూల నక్షత్రంలో ఉండొచ్చు, అప్పుడు కేతువు ఎక్కడున్నాడో చూసి చెప్పాలి, అంతే కదా. అలాగే ఇక్కడ కూడా మఖ, పుబ్బ, ఉత్తర ఈ నక్షత్రాల్లో ఈ 4 గ్రహాలు ఏ స్థితిని పొందాయి చూడాలన్నమాట. అలాగే ఇక్కడ దిగ్బలం అనేది రవి పొందాడు. ఇక్కడ రుచికమా పురుష యోగం ఏర్పడింది, ఇక్కడ రాజయోగం అనేది ఏర్పడింది. ఇవన్నీ చూసాము. నెక్స్ట్ అంటే గ్రహాలు, మిగతా గ్రహాల వాటి డిగ్రీని బట్టి మళ్ళీ దిగ్బలాలు ఇవన్నీ చూసి చెప్పాలి. ఏ గ్రహం ఎంత బలాన్ని పొంది ఉన్నదో, ఏ దశనాథుడు ఎలాంటి రిజల్ట్ ఇస్తాడు అనేది మనం ఇక్కడ గమనించుకోవాలన్నమాట. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ జాతక వివరాల గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి. అలాగే మీరు ఈ కోర్సు నేర్చుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.